Hi all, in today's video we'll be continuing from 25th MCQ. So 25th MCQ, ether alcohol mixture. Ether alcohol mixture consists of ether and alcohol. Okay, so 50% ether untadi and 50% ethyl alcohol untadi. Understood? Ether alcohol mixture consists of ether and ethyl alcohol in equal compositions. 50% untadi. This is the right answer. Next, acceptable substitute for 95% ethanol is. సో ఒకవేళ 95% ఇథనాల్ లేకపోతే దాని బదులు ఏది వాడచ్చు? సో 95% ఇథనాల్ లేకపోతే యూ కెన్ యూస్ 100% మిథనాల్. యూ కెన్ యూస్ 100% మిథనాల్. ఒకవేళ మీకు ఇంకేదైనా ఎంసీక్యూ వచ్చింది అనుకున్నాం ఇథనాల్ మీద, ఎవరైనా ల్యాబ్లో ఇథనాల్ వాడుతున్నారు, ఇథనాల్ పాయిజనింగ్ అయింది, అట్లాంటప్పుడు దానికి యాంటీడోట్గా ఏమిస్తాం? సో ఇథనాల్ పాయిజనింగ్ అయితే పేషెంట్కి ఆర్ ల్యాబ్లో పనిచేసే అతనికి మనం మిథనాల్ ఇస్తాం. అండర్స్టూడ్? అండ్ సబ్స్టిట్యూట్ ఫర్ ఇథనాల్ ఇస్ మిథనాల్. 95% ఇథనాల్ కి 100% మిథనాల్ ఇస్ అ సబ్స్టిట్యూట్. నెక్స్ట్, ది కాన్సన్ట్రేటెడ్ ఆఫ్ డీనాచురేటెడ్ ఆల్కహాల్ విచ్ ఇస్ సూటబుల్ ఫర్ ఫిక్సేషన్. డీనాచురేటెడ్ ఆల్కహాల్ కాంపోజిషన్ ఎంత ఉండాలి? ది ఆన్సర్ ఇస్ 95% to 100%. సో 95% ఏది, 100% ఏది? 95% ఇథనాల్ or 100% methanol. Understood? ఇవి రెండే for denatured alcohol. Next, denatured alcohol is a composition of ఏంటి? సో 95% ethanol, 100% methanol and isopropanol. Understood? So 90 parts of 95% ethanol, 5 parts of 100% methanol and 5 parts of 100% propanol. సో 90 parts 5 parts ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 ml తీసుకున్నాం మనం. 100 ml తీసుకుంటే 90 ml వచ్చేసి 95% ఇథనాల్ తీసుకోవాలి. నెక్స్ట్ 5 ml వచ్చేసి 100% మిథనాల్ తీసుకోవాలి. నెక్స్ట్ 5 ml వచ్చేసి ఐసోప్రోపెనాల్. ఎంత పర్సెంట్ ఐసోప్రోపెనాల్? 100% ఐసోప్రోపెనాల్ తీసుకోవాలి. సో యూ అండర్స్టూడ్? సో ఒకవేళ మీకు ఇంకోలా క్వశ్చన్ అడిగితే డీనాచురేటెడ్ ఆల్కహాల్లో సూటబుల్ ఫిక్సేషన్ ఎంత ఉంటుంది అంటే 95% ఆర్ 100%. అండర్స్టూడ్? 95% వచ్చి ఇథనాల్, మిగిలినవన్నీ 100% ఉంటాయి. దట్ ఈస్ ఎయిదర్ మిథనాల్ ఆర్ ఐసోప్రోపెనాల్. సో ఆన్సర్ వచ్చి 90 parts of 95% ఇథనాల్, 5 parts of 100% మిథనాల్ అండ్ 5 parts of 100% propanol. So next, minimum time required for wet fixation. వెట్ ఫిక్సేషన్కి మినిమం టైం ఎంత రిక్వైర్ అవుతుంది? ఆన్సర్ సింపుల్, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ఆల్వేస్ 15 minutes. ఆన్సర్ ఇస్ 15 minutes. వెట్ ఫిక్సేషన్ అని మీకు ఎక్కడ కనిపించినా కానీ ఆన్సర్ ఇస్ 15 minutes. బికాజ్ ఆఫ్టర్ 15 minutes ఆ వెట్ ఏదైతే ఉందో డ్రై అయిపోతుంది, ఎండిపోతుంది, ఆరిపోతుంది. అండర్స్టాండ్? నెక్స్ట్, సూటబుల్ ఫిక్సేటివ్ ఇఫ్ స్మియర్ హ్యావ్ టు బి మెయిల్ టు డిస్టెంట్ సైటాలజీ ల్యాబ్. డిస్టెంట్ సైటాలజీ ల్యాబ్ అంటే ఇప్పుడు ఒక ల్యాబ్ నుంచి ఇంకో ల్యాబ్కి దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలనుకోండి స్మియర్ని. సో వాట్ ఈస్ ద సూటబుల్ ఫిక్సేటివ్? సో సూటబుల్ ఫిక్సేటివ్ ఇస్ ఎయిరోజాల్ ఫిక్సేటివ్. ఎయిరోజాల్ ఫిక్సేటివ్ ఇస్ అ స్ప్రే టైప్లో ఉంటుంది. ఆ స్ప్రే చేసి దాని తర్వాత దాన్ని ఫిక్స్ చేస్తాం. ఎంత హైట్ నుంచి స్ప్రే చేస్తారు ఈజ్ అ క్వశ్చన్. అండ్ వాట్ ఈస్ ద కాంపోజిషన్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఆ స్ప్రే కన్సిస్ట్ ఆఫ్ ఎయిరోజాల్ ఫిక్సేటివ్. ఎయిరోజాల్ ఫిక్సేటివ్. So one lab to other lab or to a distant lab. Answer is, how do you fix it? With aerosol fixative. Aerosol spray is not recommended for blood smears. Enduku? So blood smears ki enduku aerosol fixative as aerosol spray or fixative is not recommended. Endukante blood, for example, it is liquid form. అదే ఇప్పుడు సాలిడ్ ఫామ్ అయితే దాన్ని ఏమంటాం మనము? క్లంపింగ్ అంటాం ఆర్ బ్లడ్ క్లాట్స్ అంటాం. సో ఎయిరోజాల్ స్ప్రే వల్ల లిక్విడ్ ఉన్న బ్లడ్ కాస్త సాలిడ్ అవుతుంది, బ్లడ్ క్లాట్స్ అవుతాయి. ఆర్ క్లంపింగ్, బ్లడ్ క్లాట్స్ ఆర్ క్లంపింగ్. యూ కెన్ సీ క్లంపింగ్ ఆఫ్ RBC. దట్ ఈస్ ది ఆన్సర్.
Understood? Next, the recommended distance for aerosol sprays. ఎంత distance నుంచి spray చేయాలి? That is very very important. Answer is 10 to 12 inches. అదే సెంటీమీటర్స్లో అడిగితే the answer is 15 to 30 centimeters. 15 to 30 centimeters distance nunchi you need to spray the aerosol fixator, or 10 to 12 inches. Next, the Carnoys fixator is composed of. What is Carnoys fixator composed of? First is acetic acid, next is chloroform and ethanol. Understood? So any parts. So first వచ్చి ఇప్పుడు 100 ml అనుకుందాం Carnoys fixator. 100 ml లో 60 ml వచ్చేసి ఇథనాల్ ఉంటుంది, 95% ఇథనాల్. నెక్స్ట్ 30 ml సెకండ్ మేజర్ కాంపోనెంట్ వచ్చి క్లోరోఫామ్. నెక్స్ట్ 60 + 30 is 90, మిగిలినంత 10 ml. ఈ 10 ml అసిటిక్ యాసిడ్ ఉంటుంది. సో 10 ml అసిటిక్ యాసిడ్, 30 ml chloroform, 60 ml 95% ethanol is the composition of Carnoys fixative. Very important, Carnoys fixative composition enta అని అడిగినప్పుడు this is what you need to write. 10 ml of acetic acid or 10 parts of acetic acid, 30 parts of chloroform and 60 parts of 95% ethanol. Next, which of the following is not the property of Carnoys? Not the property of Carnoys fixator. ఈ క్రింది వాటిలో ఏది Carnoys fixator ప్రాపర్టీ కాదు? So first, it is best for hemorrhagic samples. Yes. One of its contents causes hemolysis of RBC. Yes. It is excellent nuclear fixative. Yes. Next, it does not causes shrinkage of cells. ఇది తప్పు. సో shrinkage కాదు అనేది తప్పు. Carnoys fixative వాడడం వల్ల ఉండే మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చి ఇట్ కాజెస్ shrinkage of the cells. Shrinkage. It is breast preservative for glycogen. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. సో తప్ప ఆన్సర్ వచ్చి డి. It does not cause shrinkage of the cells. తప్పు. So always remember, whenever we use Carnoys fixative, it causes shrinkage of the cells. Cell size తగ్గిపోతుంది. Next, the ideal fixative used for cell block preparation of fluid specimens. So what is the ideal preparation for cell block?
ఇంకొక ఎంసీక్యూ రావచ్చు మీకు. ప్రీఫిక్సేషన్ ఇస్ కామన్లీ యూజ్డ్ ఇన్ వాట్? కామన్లీ యూజ్డ్ వెన్ దేర్ ఆర్ autopsy cases or post-mortem cases. Next, the duration between collection and preparation of sample before cellular damage can occur depends on. So the duration between collection and preparation of the sample before cellular damage can occur depends on. సో ఏ టైంలో కలెక్షన్ ఇంకా ప్రిపరేషన్కి మధ్యలో సెల్యులర్ డ్యామేజ్ కాకుండా చూసుకోగలుగుతాం. when pH is correct, protein contents are there, enzymatic activity is there, and presence or absence of bacteria. All these conditions are required. So answer is all of the above. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో మీకు 2 MCQs వస్తాయి. దీంట్లో విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్లూయిడ్ విత్ హై మ్యూకస్ కంటెంట్? సో మనకు వచ్చే ఫ్లూయిడ్స్లో ఒకటి హై ఉండొచ్చు మ్యూకస్ కంటెంట్, ఇంకోటి లో ఉండొచ్చు. ఓకే, హై మ్యూకస్ కంటెంట్ ఉందనుకోండి, ఇట్ క్యాన్ బి ప్రిజర్వ్డ్ ఫర్ ఎ లాంగర్ టైం. సో ఎక్కువసేపు రిఫ్రిజిరేట్ చేయొచ్చు అట్లాంటి శాంపుల్ని. ఒకవేళ లో మ్యూకస్ కంటెంట్ వచ్చింది అనుకోండి, దట్ హ్యాస్ టు బి ప్రిజర్వ్డ్ ఫర్ ఎ లెసర్ టైం, తక్కువ టైంకి ప్రిజర్వ్ చేయాల్సి వస్తుంది. సో హై మ్యూకస్ కంటెంట్ దీంట్లో ఉంటుంది. బ్రాంకియల్ ఆస్పిరేట్స్లో ఎక్కువ మ్యూకస్ కంటెంట్ ఉంటుంది. బ్రాంకియా అంటే ఇప్పుడు ఏదైతే మన ఊపిరితిత్తులు ఉన్నాయో దానికి సంబంధించిన పైప్, ట్రాకియా, బ్రాంకస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ ది వెరీ ఇంపార్టెంట్ శాంపిల్స్. అక్కడి నుంచి మనం తీసే ఆస్పిరేట్స్. సో దాంట్లో యూ కెన్ ఫైండ్ మోర్ ఆఫ్ మ్యూకస్ కంటెంట్. సో దిస్ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్, the specimen with high mucus contents are refrigerated, they can be preserved. సో హై ఉన్నప్పుడు ఎక్కువసేపు ప్రిజర్వ్ చేయొచ్చు, అండ్ ఏ శాంపుల్ అయినా మాక్సిమం 24 hours దాకానే చేయొచ్చు. సో ఆన్సర్ ఇస్ ఏ, 12 to 24 hours. సో ఇప్పుడు లో ఉన్నప్పుడు ఎంత? మాక్సిమం 2 hours దాకా వీ కెన్ ప్రిజర్వ్ ఇట్. సో ఇది 24 hours దాకా వీ కెన్ ప్రిజర్వ్ ఇట్. Understood? Yes. Specimens with high protein contents include what? Protein. ఇది హై మ్యూకస్. హై మ్యూకస్ వచ్చి బ్రాంకియల్ ఆస్పిరేట్స్, హై ప్రోటీన్ వచ్చేసి వాట్? ఇట్ ఇస్ ప్లూరల్ ఫ్లూయిడ్. ప్లూరల్ ఫ్లూయిడ్. Specimens with low protein contents are refrigerated, then they can be preserved for ఎంతసేపు? లో ప్రోటీన్ లో మ్యూకస్ ఆర్ ప్రోటీన్. ఒకవేళ మ్యూకస్ తక్కువ ఉంటే ఎంత చెప్పినా నేను, మాక్సిమం 2 hours దాకా యూ క్యాన్ ప్రిజర్వ్ దెమ్. సో దీంట్లో 2 hours దాకా ఏది ఉందో ఆప్షన్? ఆప్షన్ సి, 1 to 2 hours. సో దట్ ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్, విచ్ స్పెసిమెన్ మస్ట్ బి కలెక్టెడ్ ఆన్ ఐస్ and be processed within minutes to prevent cellular destruction by HCl. HCl అనేది ఎక్కడ ఉంటుంది? HCl స్టమక్ లో ఉంటుంది. HCl pH ఎంత? ఇంకో క్వశ్చన్ మీకు 1 ఉంటుంది. అర్థమైందా? pH ఆఫ్ HCl is 1 or pH ఆఫ్ స్టమక్ యాసిడ్ is 1. అందుకే మనం ఏది తిన్నా డైజెస్ట్ అయిపోతుంది స్టమక్ లో, బికాస్ ఆఫ్ హై యాసిడిక్ కంటెంట్. సో ఇప్పుడు హై HCl ఉంది, ఆన్సర్ ఏముండొచ్చు? స్టమక్ ని ఇంకేమంటాము? గ్యాస్ట్రిక్ అంటాం. గ్యాస్ట్రిక్. సో ఉన్న దాంట్లో ఆప్షన్ ఏంటి? గ్యాస్ట్రిక్ మెటీరియల్. అండర్స్టూడ్? ఎస్. సో క్వశ్చన్ ని మనం సరిగ్గా చదివితే క్వశ్చన్ లోనే ఆన్సర్స్ ఉంటాయి. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. అడ్వాంటేజెస్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ప్లూరల్, పెరికార్డియల్ అండ్ పెరిటోనియల్ ఫ్లూయిడ్ ఇన్ ప్లేన్ ఆర్ ప్రీ హెపారినైజ్డ్ ఫ్లూయిడ్ ఆర్. సో వై? ప్రీ హెపారినైజ్డ్ ఫ్లూయిడ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? లేయరింగ్ ఆఫ్ మ్యాలిగ్నెంట్ సెల్స్ ఇన్ బఫీ కోట్, ట్రూ. ది సెల్స్ దెన్ అడ్హెర్ బెటర్ టు ది స్లైడ్, ట్రూ. ది సెల్స్ ఇన్ ది హెపారినైజ్డ్ ట్యూబ్ డిటియోరేట్ ర్యాపిడ్లీ, ఫాల్స్. సో ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఆన్సర్ కాదు. ఆన్సర్ వచ్చి ఈ, ఏ అండ్ బి. అర్థమైందిగా? ప్రీ హెపారినైజ్డ్ సెల్ అంటే హెపారిన్ యాడ్ చేయక ముందు. కూల్. సో లేయరింగ్ ఆఫ్ ది మ్యాలిగ్నెంట్ సెల్స్ ఇన్ బఫీ కోట్. బఫీ కోట్ అంటే దిస్ ఇస్ ద కోట్. ఇది ఒక లేయర్ ఉంటుంది, ఆ లేయర్ మీద సెల్స్ అన్ని అటాచ్ అవుతాయి.
డిపెండింగ్ ఆన్ దర్ మాలిక్యులర్ వెయిట్. ఓకే, దీన్ని మనము ఫ్లోరోసెంట్ మైక్రోస్కోప్లో చూస్తాం. ఫ్లోరోసెంట్ మైక్రోస్కోప్లో విల్ సీ. Understood? Yes. So answer is E. Only A and B. Preservation of cells by prefixation is also possible. Using what? Preservation is also possible. Prefixation. So what is the answer? It is ethanol. 50% ethanol. Next. Which type of slide should be used to prepare smear from prefixed sample? What type of slide? So what type of slide? Prefixed sample అన్నారు. ప్రీఫిక్స్డ్ శాంపుల్లో ఇప్పుడు మనము ఆల్కహాల్ వాడిన తర్వాత మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఏంది? దేర్ విల్ బి డీనాచురేషన్ ఆఫ్ ప్రోటీన్స్. సో ప్రోటీన్స్ మనము హెమటాలజీలో చదువుకుంది ఏంది? వాటర్ ప్రోటీన్స్. దేర్ ఆర్ ఆల్బుమిన్స్, there are globulins. సో ఆల్బుమిన్స్. సో ప్రోటీన్స్ పాడైనాయి కాబట్టి మనం ఇప్పుడు దాన్ని ఎలా ట్రీట్ చేయాలి? ప్రోటీన్స్ ద్వారానే ట్రీట్ చేయాలి. సో దట్ ఈస్ ఆల్బుమినైజ్డ్ స్లైడ్. బి. అర్థమైందిగా? ఎస్. హౌ మచ్ ఫ్లూయిడ్ ఇస్ సఫిషియంట్ టు గెట్ ఇనఫ్ సెల్స్ ఫర్ సైటలాజికల్ ఎవాల్యుయేషన్? ఎంత ఫ్లూయిడ్ మనకి సైటలాజికల్ ఎవాల్యుయేషన్కి అవసరం? సో ఎనీ సైటలాజికల్ టెస్ట్, ఏ టెస్ట్ అయినా సైటాలజీలో మీకు సంబంధించిన టెస్ట్లు ఏమైనా వస్తే ఎంత ఫ్లూయిడ్ ఇస్ మినిమం అంటే 20 to 30. ఓకే, సో హౌ మచ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అసైటిక్ ఫ్లూయిడ్ అని అడిగిండు. హౌ మచ్ అసైటిక్ ఫ్లూయిడ్ ఈ సఫిషియంట్ టు గెట్ ఇనఫ్ సెల్స్ ఫర్ సైటలాజికల్ ఎవాల్యుయేషన్? అప్పుడు అసైటిక్ అని యాడ్ చేసినప్పుడు ఆన్సర్ వచ్చి 50 ml అవుతుంది. అర్థమైందా? ఇంకా ఏ ఫ్లూయిడ్ అసైటిక్ కాకుండా ఇంకా ఎలాంటి ఫ్లూయిడ్ ఉన్నా కానీ ఆర్ ఇన్ జనరల్ ఫ్లూయిడ్ అని ఇచ్చినా కానీ ఆన్సర్ వచ్చి 20 to 30 ml. Okay, if the quantity of the fluid specimen is too little for centrifugation, then ఇప్పుడు మనకి క్వాంటిటీ ఇంతే వచ్చింది, దీన్ని మనం సెంట్రిఫ్యూగ్ చేయాలి. సో అప్పుడు ఏం యాడ్ చేసి సెంట్రిఫ్యూగ్ చేయాలి అంటే ఈ ఎంతైతే క్వాంటిటీ ఉందో దీనికి ఎగ్జాక్ట్లీ సేమ్ క్వాంటిటీ సలైన్ యాడ్ చేయాలి. నార్మల్ సలైన్ యాడ్ చేసి దాని తర్వాత సెంట్రిఫ్యూగేషన్ చేయాలి. సో ఆప్షన్స్ ఏమున్నాయి? ఈక్వల్ అమౌంట్ ఆఫ్ నార్మల్ సలైన్ క్యాన్ బి యాడెడ్ బిఫోర్ సెంట్రిఫ్యూగేషన్. దట్ ఈస్ ట్రూ. అండర్స్టూడ్? సో అన్ ఈక్వల్ అమౌంట్, అది డిస్టిల్డ్ వాటర్ కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఇస్ ఆల్వేస్ నార్మల్ saline which is added. So equal amount of normal saline can be added before centrifugation. Next, which type of centrifuge should be used to concentrate cells? సో మీకు ఎప్పుడైనా కానీ క్వశ్చన్లో సెల్స్ అని వస్తే, సెల్ మీన్స్ సైటాలజీ అంటేనే స్టడీ ఆఫ్ సెల్. సో సెల్కి సంబంధించింది ఏది వచ్చినా సైటో అని గుర్తుపెట్టుకోండి. సెల్ అంటే సైటో. సో ఇప్పుడు సెంట్రిఫ్యూగ్. సో ఏ టైప్ ఆఫ్ సెంట్రిఫ్యూగ్ వాడతాము సెల్స్ కోసము? సైటో సెంట్రిఫ్యూగ్. అండర్స్టూడ్? సైటో సెంట్రిఫ్యూగ్. సో వై ఈజ్ సైటో సెంట్రిఫ్యూగ్ యూజ్డ్? టు స్టడీ cells or concentrate cells or sparsely cellular fluids. సో ఏదైనా సెల్స్ కి సంబంధించింది సైటోసెంట్రిఫ్యూగ్. మేజర్ ప్రాబ్లమ్ అబౌట్ ది యూజ్ ఆఫ్ సైటోసెంట్రిఫ్యూగ్ is disorientation of cellular morphology due to drying of artifact which can be avoided by. So artifacts, సో మనకి ఇప్పుడు సెల్స్ లో there are normal structures which are seen, ఇట్లాంటివి కనిపిస్తాయి. సో ఇవన్నీ ఏమైతే డ్రై అయిపోతాయి, డ్రై అవ్వడం వల్ల సెల్స్ని మనము సరిగ్గా విజువలైజ్ చేయలేం. సో దీని నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలి? ఫస్ట్ ఇస్ ఇమీడియట్ ఫిక్సేషన్. ఇమీడియట్గా ఫిక్స్ చేస్తే అప్పుడు సెల్స్ విల్ బి ఫిక్స్డ్. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ ది డ్రైయింగ్ ఆఫ్ ఆర్టిఫాక్ట్స్. సో ఆర్టిఫాక్ట్స్ ఎంత డ్రై అయినా కానీ మనకేం ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్, యూజింగ్ అన్ ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ ఇథైల్ గ్లైకాల్. ఓకే, నెక్స్ట్ యూజింగ్ ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ డిస్టిల్డ్ వాటర్. సో డిస్టిల్డ్ వాటర్ మనం అసలు యాడ్ చేయం. అండర్స్టూడ్? సో ఆన్సర్ ఇస్ ఏ అండ్ బి. సో వాట్ ఈస్ ఇట్? బోత్ ఏ అండ్ బి. డి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. అండర్స్టూడ్? నెక్స్ట్, డ్యూరింగ్ సెల్ బ్లాక్ ప్రిపరేషన్, the cell pellet remaining after preparing smear is mixed with 1 or 2 drops of supernatant and supernatant తో పాటు 1 to 2 drops of supernatant
సో ఇది మనం సెంట్రిఫ్యూగ్ చేసినాం. ఈ కిందంతా సెడిమెంట్స్ ఉంటాయి, ఈ పైన అంతా క్లియర్ ఫ్లూయిడ్ ఉంటుంది. దీన్ని మనం సూపర్నేటెంట్ అంటాం. అండర్స్టూడ్? దిస్ ఇస్ ది సూపర్నేటెంట్. దీంతో పాటు సెల్ బ్లాక్ లో ఇంకేం యాడ్ చేస్తాం అనేది క్వశ్చన్. సో దాంతో పాటు మనం ఏఎఫ్ యాడ్ చేస్తాం. సో వాట్ ఈస్ ఏఎఫ్? ఇది 2 to 3 డ్రాప్స్ అనుకుంటే దీనికి డబుల్, ట్రిపుల్, దట్ ఈస్ 6 to 9 డ్రాప్స్. అండర్స్టూడ్? 6 to 9 డ్రాప్స్ ఆఫ్ ఏఎఫ్ యాడ్ చేస్తాం. సో 3 times. సో ఇక్కడ ఉంది ఈక్వల్ వాల్యూమ్ కాదు, ట్వైస్ వాల్యూమ్ ఆఫ్ ఏఎఫ్ కాదు, థ్రైస్ వాల్యూమ్